ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో పలు ప్రాంతాల్లో ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. మోకాళ్ల లోతు నీళ్లు కొన్ని చోట్ల ఉంటే బురదమయంగా మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఉంది. మా కరెస్పాండెంట్స్ ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు ఏంటి, సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం ఊర్మిళా నగర్ నుంచి మనతో పాటు ఉన్నారు మా కరెస్పాండెంట్ రవీంద్ర. అదేవిధంగా వాంబే కాలనీ నుంచి మా కరెస్పాండెంట్ సురేంద్ర కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవీంద్రతో మొదటి మాట్లాడదాం. రవీంద్ర, చెప్పండి, మెల్లగా కొంత నీటి ప్రవాహం తగ్గుతున్నట్టుగా చెప్తున్నారు. ఎలా ఉంది వాతావరణం? కొంత ఇళ్లు వదిలి బయటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతోందా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు కూడా 5 రోజులకి గడుస్తున్నప్పుడు కూడా ఇంకా విజయవాడలోని బొరడమేరు కారణంగా ముంపు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇంకా దుర్భర స్థితిలోనే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం అన్ని ప్రాంతాల్లో ఎగువనున్నటువంటి రాజరాజేశ్వరిపేట దగ్గర నుంచి దిగువనున్నటువంటి వాంబే కాలనీ వరకు మొత్తం అజిత్ సింగ్ నగర్తో సహా అంతా కూడా పెద్ద ఎత్తున దుర్భర పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బొడమేరు నుంచి వచ్చేటువంటి వరద అయితే చాలా వరకు తగ్గుముఖం పట్టింది, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి వరద కిందకు పోవడానికి మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ప్రధానమైన రోడ్ల వరకు కొంత తెరపించే దాదాపు మోకాళ్ళ లోతు కంటే కిందగా వాటర్ మాత్రమే ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ట్రాక్టర్లు ఇతర వాహనాలు వెళ్లేందుకు కొంత అనువుగా ఉంది. అయితే లోపల ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఇప్పటికీ భారీగా వరద ఉంది. ఇళ్లలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అనేక మంది దాదాపు 4.5 లక్షల మందికి వరద ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది వరకు కూడా సొంత ఇళ్లను వదిలేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను. ఇదంతా స్వాతి రోడ్డు అనేటువంటి ప్రాంతం, అంటే ఊర్మిళా నగర్కి ప్రధాన లోపలికి వెళ్ళాలంటే ఉండేటువంటి ప్రధాన మార్గం ఇది. ఇక్కడ కూడా ఇంత ప్రధానమైన మార్గంలో కూడా ఇప్పటికీ ఇంకా ముంపు ప్రాంతంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా డ్రైనేజీ వాటర్. నిన్న మాట వరకు బొడమేరు వరద కారణంగా ఒక పరిస్థితి ఉంటే ఇప్పుడు డ్రైనేజీ వాటర్ పూర్తిగా రోడ్ల మీదకి వస్తున్నాయి. దీంతో మనం రంగు కూడా చూడొచ్చు, పూర్తిగా నల్లగా మారిపోయినటువంటి వాటర్ ఇక్కడంతా కనిపిస్తుంది. డ్రైనేజీ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంటుందో ముక్కు మూసుకొని ఈ ప్రాంతం వాసులంతా కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యంత దుర్గంధమైనటువంటి మురుగునీరు రోడ్ల మీదకి వచ్చేసింది. దీంతో ఇళ్లలో కూడా వచ్చిన నేపథ్యంలో అసలు ఇళ్లలో ఉండటానికి వీలేం పరిస్థితి. గడిచిన 4-5 రోజులుగా వరద కారణంగా ఇబ్బందులు పడినటువంటి ప్రజలు ఇప్పుడు ఈ మురుగునీరు బురద కారణంగా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 లక్షల మంది పైగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇక ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఆ పైన కానీ ఉన్నటువంటి వారు మాత్రమే కొంతమంది ఆ ఇళ్లలో ఉంటున్నారు, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి వారు అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి తమ మిత్రులు బంధువులు ఇళ్ళకి వెళ్ళారు. మరికొంతమంది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అంటే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి లాడ్జీలను తీసుకుని అక్కడ ఉంటున్న వారు ఉన్నారు, ఇతర ఊర్లకు వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. సో ఇట్లాంటి అత్యంత దారుణమైన దుర్భర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇళ్లలో ఉన్నటువంటి బురద మొత్తాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా ఆ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనే లేదు. ఈ నేపథ్యంలో అటు బురదలో ఉండలేక బయటకు వస్తే మురుగు వాసన తట్టుకోలేక అందరూ ఇల్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి స్టిల్ ఈ క్షణం వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వరద ముంపు ఒక సమస్య అయితే ఇప్పుడు ఈ బురదమయం ఒకటి, మురుగునీరు ఇళ్లలోకి రావటం, రోడ్డు అంతా కూడా మురుగునీరు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనం ఉండలేని పరిస్థితి. ఎక్కడ ఏ రోగాలు ప్రబలుతాయి అనేటువంటి భయం అయితే స్థానికంగా అందరిలోనూ ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. బిందు. ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర. ప్రస్తుతం వాంబే కాలనీలో ఉన్నారు మా కరెస్పాండెంట్ సురేంద్ర మనతో పాటు జాయిన్ అవుతారు. సురేంద్ర, చెప్పండి, వాంబే కాలనీ కొంత వెనకకి ఉంటుంది ఏరియా అని చెప్తున్నారు, మీరు ఇంకా నీళ్లలోనే కనిపిస్తున్నారు. ఏంటి పరిస్థితి అక్కడ? ఇల్లు ఖాళీ చేస్తున్నారా? ఇంకా సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయి సురేంద్ర? ఎస్ సింధు, 5 రోజులు గడిచింది. 5 రోజులుగా కూడా పూర్తిగా వరద నీటిలోనే ఇక్కడ వాంబే కాలనీ వాసులైతే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానమైన రహదారులు ఎక్కడున్నాయో సింగినగర్ నుంచి ఆ ప్రధానమైన రహదారుల వరకే సహాయ కార్యక్రమాలన్నీ అందుతున్నాయి తప్ప లోపలికి వరకు మాత్రం ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందలేని పరిస్థితి. మనం చూస్తే ఇంకా కూడా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. దాదాపు 2 అడుగుల మేర వరద నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉన్న పరిస్థితి. కానీ ఈ లోపలికి అంటే దాదాపు అజిత్ సింగ్ నగరు ఇవన్నీ దాటుకుంటూ వాంబే కాలనీకి రావాల్సి ఉంది, కానీ అక్కడికి ఎక్కడ కూడా సహాయ కార్యక్రమాలు అందలేని పరిస్థితి అయితే కనిపించింది. మనం చూసాం 2 రోజుల క్రితం ఒక విజువల్స్ కూడా చూసాం, హృదయ విదారకమైన విజువల్స్. హెలికాప్టర్ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ పరిచేస్తే దానికోసం ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో కూడా మనం చూసిన పరిస్థితి. ఇంకా ఇక్కడికి వాటర్ అందలేదు, ఫుడ్ అందలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది. మనతో పాటు స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది పరిస్థితి, ఏంటి పరిస్థితి?
గడిచిన 5 రోజులుగా ఇక్కడ ఫ్లడ్ వచ్చి ఫుల్గా మునిగిపోయినాయండి. సహాయ చర్యలు యంత్రాంగం అంతా పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అంతా బుడమేర కట్ట, ఈ రామరపాడు రింగు, ఈ ఏరియాలో ఉన్నతాధికారులు అంతా అక్కడ టెస్టేసుకొని కూర్చొని వచ్చిన బండిని లోపలికి రానివ్వకుండా మాకే సహాయ చర్యలు అందకుండా 72 గంటల పాటు పసిపిల్లలతో దోమలు, పురుగులు, పాములు నరకం చూసామండి. ఇక్కడ ఇంతమంది యంత్రాంగం ఉంది, మీకు నేను అన్నీ చేస్తున్నాను చేతులు ఊపడానికి చంద్రబాబు గారు బోట్లు వేసుకొని తిరిగారు. కానీ ఈ లోపల ఫ్యామిలీస్ చచ్చిపోతున్నారు. ఈ జనాన్ని బొడ్డుకు తీసుకెళ్దాం, సహాయ చర్యలు అందిద్దాం, బయట నుండి లోపలికి రానిద్దాం అని ఏ ఒక్క అధికారి అనుకోలే. అంతా ఒడ్డును పెట్టుకొని యంత్రాంగాన్ని పెట్టుకున్నాను, 20-30 ట్రాక్టర్లు నిలబెట్టుకొని భారీగా బయట నుండి సోషల్ వెల్ఫేర్ సంస్థలు హెల్పింగ్ చేసిన ఆ సహాయాన్ని కూడా లోపలికి అందేనివ్వకుండా, వాళ్ళని కూడా లోపలికి రానివ్వకుండా మొత్తాన్ని ఆపేశాడు. ఎందుకు ఆపారో తెలీదు. మేము పీకల్లోతు నీళ్ళల్లో మునిగి బుడమేర దాకా వచ్చి, రామవరపాడు దాకా వచ్చి ఫుడ్ ప్యాకెట్లని, వాటర్ ప్యాకెట్లని, పిల్లలకి మెడిసిన్ అని ఆర్తనాదాలతో అన్నీ అందుకుని తెచ్చుకున్నాం. కానీ అధికారులు అనేవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లోపలికి రానివ్వట్ల. 20-30 ట్రాక్టర్లు వాళ్ళు ఇచ్చిన ఇవ్వడానికి ఇవ్వట్లే కదా. వాటర్ లేక, ఫుడ్ లేక, కరెంటు లేక పిల్లలతో అల్లాడుతున్నాం కదండి. ఒక్కడి దాకా వచ్చి లోపలికి వచ్చి ఇవ్వాలి కదండి. మరి ఏదైనా సరే అది ఏమి అందలేదమ్మా? కొంచెం కొంచెం అందుతున్నాయి, అక్కడక్కడక్కడ అందుతున్నాయి, అందరికీ అందట్లేదండి. మేము పైప్ రోడ్ వెళ్ళామండి, పైప్ రోడ్ వెళ్ళామండి. దూరంకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాల్సి వస్తుంది అన్న. హెలికాప్టర్లో కానీ పడేస్తున్నారు కానీ వేస్ట్ అన్న. అది ఒక్కొక్కళ్ళు కొట్టుకొని కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకున్నారన్న. ఏ బాధ అనుకుంటే వాటి కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకొని దెబ్బలు తగిలించుకొని ఎంత బాధ అన్న. లోపలికి ఒక్కళ్ళు రావట్లేదు, లోపలికి వచ్చి ఒక్కళ్ళు చేయట్లేదు అన్న. ఎంతసేపు బయట మేము వెళ్ళాలి, మేము తెచ్చుకోవాలి అన్న పరిస్థితే. కానీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేదన్న. అసలు ఒకళ్ళు వచ్చి చేద్దాము ఓట్లకి దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళే కానీ బయటకు వచ్చి లోపలికి వచ్చి ఇద్దామన్న ఒకళ్ళు లేదన్న. ఇంటింటికి వచ్చారన్న ఓట్లు అడుగుతాక మాత్రం. ఇప్పుడు మాత్రం అసలు ఓట్లు అడిగిన వాళ్ళు ఒక్కసారి మా లోపలికి రావట్లేదన్న. లోపల ఇంకా లోతు, ఇక్కడ దాకా లోతు ఉందన్న. కానీ ఇప్పుడు దాకా లోతు ఇప్పటికీ ఇక్కడ దాకా లోతు ఉందన్న. కానీ ఇంట్లో కానీ బయట చిన్న రోడ్లలో కానీ లోతు ఉంటున్నా కానీ ఇప్పుడు దాకా లోపలికి వచ్చి ఒక్క నాయకుడు లేదు. వస్తున్నారు కానీ బోట్లలో నవ్వుకుండా చేతులుపుకొని వెళ్ళిపోతున్నారు అన్న. చేతులు ఎత్తేసి మాకేం సంబంధం లేదంటే ఏం చేస్తారన్న. నీళ్ళకి మాకు సంబంధం లేదంటున్నారు అధికారులు, ఇక్కడ ఎన్నుకున్న అధికారులే. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేస్తామన్నా. ఇప్పటికీ లోపల వాటర్ అదే పరిస్థితిలో కొనసాగుతుంది. వాటర్ రాలేదన్న, వాటర్ లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు ఇంతవరకు. నిన్న సాయంత్రం 5ంటికి వచ్చారు చంద్రబాబు గారు. ఆడవాళ్ళందరూ నిలదీస్తే ఒక్కళ్ళ దగ్గర ఫోన్లో ఛార్జింగ్ లేదు 5 రోజుల నుండి. నిలదీస్తే సమాధానం చెప్పలేక చంద్రబాబు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చూపిస్తాను, నా ఫోన్లో రికార్డ్ అయి ఉంది. ఎంత దారుణం అంటే అంత దారుణం అన్న. 4 రోజుల పాటు నరకం చూసాం, ఇది 5వ రోజు. ఇప్పటికి కూడా కరెంట్ లేదు, నీళ్లు లేవు. వాలంటరీ వ్యవస్థ వేస్ట్, పనికిరాని వ్యవస్థ అన్నాడు చంద్రబాబు. మరి ఈరోజు ఈ అధికారులను పెట్టుకొని, ఇంతమందిని పెట్టుకొని ఏం పీకాడు లోపలికి వచ్చి? మాకేమి ఇవ్వగలిగాడు? దేనికి ఉపయోగం చంద్రబాబు? వాలంటరీ వ్యవస్థ వేస్ట్, ఏమీ చేయలేదన్నాడు. ఈయనేం పీకాడు? బోట్లో చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలతో పొట్టలు పట్టుకుని అయ్యా బాబు అని అడుగుతుంటే మనం చెప్పేది చంద్రబాబు వినపడట్లా. చంద్రబాబు దండం పెట్టి ఊపుతుంది తెలుస్తుంది. అక్కడ నుండి మనుషులు అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారు? వాళ్ళకి ఏం సహాయం కావాలని అడిగిన పాపం లేడు చంద్రబాబు. పట్టించుకున్న పాపం లేరన్నా. బ్లాక్ తిరిగారు, ఇంటింటికి తిరిగారు, దండాలు పెట్టి ఓట్లు అడిగారు. మరి ఈరోజు ఏరి వాలంటీర్లు ఉంటే ప్రతి గడపకి వచ్చారు. ఎవరికి ఏమి న్యాయం కావాలి, ఎవరికి ఏముంది లేదు చేసేవాళ్ళు. ఎంతసేపు రాజకీయాల కోసం వాటి కోసం ఎగబడ్డారు తప్ప జనం మునిగిపోయారు. సాయం చేద్దామని ఒక్కళ్ళు ముందుకు వస్తే ఒట్టన్నా 5 రోజులు ఇది పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా మనం చూస్తే అందరూ కూడా ఇళ్లను వదిలి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కానీ సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మనం చూస్తే వైసీపీ ఒక ట్రాక్టర్ వేసుకొని ఇప్పటివరకు కూడా అధికారులు వెహికల్స్ ఎక్కడ కూడా లోపలికి వచ్చిన పరిస్థితి లేదు. ఈ వరదను దాటి ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు కూర్చోం. వైసీపీకి సంబంధించిన ఒక ట్రాక్టర్ని, అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు కూడా కదిలేరు. వాంబే కాలనీ వరకు కూడా వాళ్ళు వెళ్తూ బిస్కెట్లు పంచుతారు. సార్, మీరు లోపలికి వెళ్ళి ఎన్ని పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా ఎవరైనా వచ్చారని చెప్తున్నారా? ఎటువంటి రియాక్షన్ ఏమంటే ఇప్పుడు ఈ బ్లాక్ 140, 137, 136 ఆ దాంట్లో తిరిగాం మేము. ప్రతి వాళ్ళకి ఫుడ్ అయితే లేదు ఇంతవరకు. వాళ్ళు ఇంటింటికి డోర్ మేము వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇచ్చాము. మేము వైఎస్ఆర్సీపీ పార్టీని కార్యకర్తనండి. నేను ఒక సభ్యుడిగా వెళ్ళి ఇంటింటికి డోర్ టు డోర్ ఇచ్చాను. కావాలంటే ఈ 140, ఈ 137 మొత్తం ఆ బ్లాక్లో అడగండి. ఎవరికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇంతవరకు ఎవరికి లేదు. ఈ రోజు వరకు ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి, ఇంకా వాటర్ వస్తూనే ఉంది. ప్రభుత్వం నిద్రపోతుందో తెలియలేదు, ఏం చేస్తుందో తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు.
కానీ ఇది పరిస్థితి. మనం చూస్తే వాటర్స్ అంటే ఒక ట్రాక్ వెహికల్స్ వాళ్ళకి ఏ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ మీద వాళ్ళ వాటర్ని కూడా బయట నుంచి తెచ్చుకొని సప్లై చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా బయట దాదాపు కిలోమీటర్ పైన నడుచుకుని వెళ్ళి అక్కడ ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అవి తీసుకొని దాదాపు 1-2 కిలోమీటర్లు వాళ్ళంతా నడుచుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాంబే కాలనీలో ఇప్పటికీ కూడా దయనీయమైన స్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మోకాళ్ళలో 5-6 రోజుల పాటు ఇక్కడ వాటర్ నిలబడిపోయిన అది నేను చెప్పేది ఏంటన్నా, మా ఇల్లు మునిగిపోయి ఇప్పుడు మాకు పరిస్థితి ఏంటి, ప్రాబ్లం అన్న. మొత్తం బియ్యం కానీ మామూలుగా ఏమైనా అమౌంట్ ఏమైనా ఇస్తారా మాకు, అది ఎవరా అవి చెప్పానన్న. అదే మొత్తం తెలియజేయి. ఎవరైనా వచ్చారు అధికారులు ఎవరైనా వచ్చారు? ఎవరు రాలేదన్న, అందుకే మేము అడిగేది. ఒకసారి ఇంటికి బాంబే కానీ లోపల రండి ఒకసారి. ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర మొలగలేదు, వాళ్ళకి మాత్రం ఇచ్చారు. విమానం ముందు అదే ఫ్లైట్ వస్తుంది, ఆ ఫ్లైట్ మీద మొత్తం వేసారు. మాకు పొట్లాలు కూడా రాలేదు. ఇళ్ళ సింగిల్ ఇల్లు హౌస్ మా జీ బ్లాక్, ఏం రాలేదన్న. అందరికి అందించాను అధికారులు చెప్తున్నారు కదా. ఎవరికైనా ఇచ్చారన్న ఒక్కసారి చెప్పండి. ఇక్కడ ధనా గెలిచాడు, టీడీపీ ధన, అక్కడ బొండ ఉమ్మేశ్వరం, ఇంకా మిగతా ఎవరు వేస్తున్నారో తెలియదు. జనసేన మాత్రం నేను ప్యాకెట్లు పంచాడు అంతే, పవన్ కళ్యాణ్, అంతవరకు నాకు తెలుసు. ఇంకా ఏం తెలియదు. ఇంట్లో ఉంటే ఇంకా మేమేం చెప్పగలము, ఏం చెప్పలేకపోతున్నాం. అదేనా ఓకే అన్న. ఇది ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. వరద ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. 5 రోజులు గడిచిపోయినా బురదతోటి వాళ్ళంతా కూడా సాహసం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్న వాంబే కాలనీలో దాదాపు 50,000 నుంచి 60,000 మంది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు అంటున్నారు. అంతా రోజు కూలీలు చేసే వాళ్ళే ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఈరోజు దయనీయంగా తయారైంది. ఎందుకంటే ఇళ్లలో ఉండే కాస్త సామాన్లు కూడా తడిచిపోయాయి, నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు? లోపలికి వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది? ఎవరైనా వచ్చారు అసలు? ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఇంతవరకు రాలేదు. మేమే వైఎస్ఆర్సీపీ వాళ్ళం లోపలికి వెళ్ళాము. E40 కానీ బీ బ్లాక్ కానీ ఎన్నిటికి వెళ్ళాం, వాటర్ పంచాము, నిన్న పాల ప్యాకెట్లు పంచాం. ఈ జగన్ గారు 1,00,000 పాల ప్యాకెట్లు అందరికి పంచమన్నారు. ఆ విధానంలో మేము మల్లాది విష్ణు గారి నాయకత్వంలో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే సార్ సిచ్యువేషన్ అక్కడ ఒక మనం చూస్తే పశువుల బాడీలు కూడా ఇక్కడ తేలాడుతున్నాయి. పూర్తిగా దుర్గంధభరితంగా ఇక్కడ ఉన్న పరిస్థితి, పూర్తిగా దుర్గంధం అయితే నెలకొని ఉంది. కనీసం క్లీన్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే వాటర్ ఇంకా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. పైనుంచి వరద తగ్గిన పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా వాంబే కాలనీ మీద నుంచి వెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి, పూర్తిగా దయనీయంగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వారు ఇలాగా సామాన్లు సర్దుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా సహాయక సిబ్బంది వస్తున్నారు, పట్టించుకోవట్లేదని కూడా వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చాడు, చేతులు ఊపుకుంటూ వెళ్ళారు, కానీ అడిగిన దానికి ఎక్కడ సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఉందంటూ కూడా ఆయన వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇదే ఫ్లో ఇంకా లోపలికి వెళ్ళే కొలది లోతు పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే వచ్చిన వాటర్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అక్కడ ఉంది. పరిస్థితి చాలా అధ్వానంగా ఇప్పటికి 5 రోజులు గడిచిపోయినా కానీ వాంబే కాలనీ ప్రజలైతే ఇంకా నీటల్లోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఉన్నది పూర్తిగా కోల్పోయి ఆస్తి నష్టంతో పాటు ఇటు ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా వచ్చి తమకు ఆహారం ఇస్తారా లేకపోతే వాటర్ ఇస్తారా అని ఎదురు చూపులు అయితే ఇంకా వాంబే కాలనీలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. విందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.